అరే చూడు బాపూజీ వచ్చారు. చూడు బాపూజీ, చూడు బాపూజీ బాపూజీ బాపూజీ. పదండి త్వరగా పదండి. పిల్లలు చూసారా బాపూజీ? బాపూజీ ధరం బాబు బాగున్నావా? బాపూజీ నేను బాగున్నాను. ఇందా ఎప్పుడైతే సోహన్లాల్ జ్ఞానేశ్వరి జైల్లో ఉన్నారో ధర్మం ఈ పావనర్ ఆశ్రమంలో ఉండేవాడు. మా పెళ్లి చేసింది కూడా బాపూజీనే. పదండి, చాలా పనుంది. పదండి. ఎంతో గొప్ప బలంతో ఆందోళనని ఆపాలని ప్రయత్నిస్తున్నారు. స్వాతంత్ర పోరాటాన్ని మరింత దృఢపరచాలి. సహాయ నిరాకరణ ఉద్యమం ద్వారా వేలైనంత మంది యువకులను స్వాతంత్ర సంగ్రామం వైపు ఆకర్షించేలా చేయాలి. మన ప్రజలకు మరియు మన ధరణికి స్వాతంత్రాన్ని ఇప్పించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ఆంగ్లేయుల జులుం ఇకపై చెల్లదు. భారత్ వదిలేయండి. ఆంగ్లేయులారా ఆంగ్లేయుల జులుం భారత్ మాతాకి ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్ జిందాబాద్. ఇంక్విలాబ్. మనం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆందోళన ఎందుకు చేస్తున్నాం? బాబు స్వాతంత్ర్యం కోసం. మనం బానిసలు. స్వాతంత్రం? స్వాతంత్రం అంటే ఏంటి? స్వాతంత్ర్యం అంటే All of you disperse immediately, otherwise you will bear the brunt of the British police. నర నరాల్లో భారత రక్తం ప్రవహిస్తుంది. మా లక్ష్యం స్వాతంత్ర్యం మాత్రమే. Then that spine doesn't have much life left. Charge! Here! Take this! Get out from here! Now! నమస్కారం. నమస్కారం. బాపూజీ మిమ్మల్ని రమ్మన్నారు. ఆ ఆందోళన మరింత దృఢంగా చేసినందుకు మీకు అభినందనలు చెప్పారు. ఈసాయి అంటే ఏమిటి? కిరస్తాని అంటే ఏమిటి? ఈ ప్రశ్నని ఇప్పుడెందుకు అడుగుతున్నావు బాబు? నా మిత్రులు అంటున్నారు బ్రిటిష్ వారంతా క్రైస్తవులని. అవును, బ్రిటిష్ వారు ఈసాయిలు. ఈసాయి ధర్మాన్ని నమ్మేవారిని ఈసాయిలు అంటారు. ఈసాయి యేసు ప్రభువుని భగవంతుళ్లా ప్రార్థిస్తారు. ఆయన్ని ప్రభువు అంటారు. మరైతే వారి ప్రభువు మనల్ని బానిసలుగా అణిచేయమన్నాడా? లేదు లేదు, అలా ఎప్పుడూ చెప్పలేదు. మహాత్ములు చెప్పిన మాటలని ఎవరు కూడా సరిగ్గా అర్థం చేసుకోరు, అనుసరించరు. నువ్వు పెద్దయ్యాక నీకే అన్నీ అర్థమవుతాయి.